జ్ఞానము పట్ల ఎక్కువగా ఆ గ్రంథం చదవాలి, ఈ గ్రంథం చదవాలి అని వీటి పట్ల ఊరికే ఆవేశపడేటువంటి వాళ్ళకంటేను తపస్విభ్యో అధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మిభ్య అధికో యోగి. ఈవెన్ ద ఫాలోవర్స్ ఆఫ్ ది పాత్ ఆఫ్ యాక్షన్ దట్ యోగి ఇస్ గ్రేటర్. అందువల్ల బీ ధౌ ఓ అర్జున యోగి, అందువల్ల నువ్వు యోగివికా అనేటువంటి విషయాన్ని పరమాత్మ నొక్కి వక్కానిస్తున్నారు. ఈ యోగం ఏమిటి అని అంటే తాను ఎవరు, వాట్ ఈస్ దిస్ యోగా? అందువల్ల తస్మాత్ యోగి భవార్జున. ఈ యోగి అంటే ఈ యోగం అంటే తనను తాను తెలుసుకుందికి ప్రయత్నం చేసేటువంటి యోగి. ఈ అహంకారం కాస్త అంటే దిస్ ఈగో, దిస్ ఇస్ కాల్డ్ ద సూడో సోల్. వీఆర్ దట్ సోల్, మనము ఆత్మస్వరూపము. కానీ ఈ ఆత్మస్వరూపం కాస్త ఎప్పుడైతే మనస్సు, ఇంద్రియాలు, ఈ దేహము వీటితో తాదాప్యం చెందిందో, అహం కరోతి నేను చేస్తున్నాను. తాదాప్యము అంటే కలయిక, అంటే బాడీ ఐడెంటిఫికేషన్, థాట్ ఐడెంటిఫికేషన్. ది మూమెంట్ యు గెట్ ఎ థాట్ యు ఐడెంటిఫైస్ విత్ దట్. ఏమిటా థాట్స్? అనేకముగా ఉంటాయి ప్రాపంచికమైన తిప్పతులు. నేను హిందువుని, లేకపోతే నేను బ్రాహ్మణుని, నేను ఫలానా, నేను ఇంజనీర్ని, నేను డాక్టర్ని, నేను గృహిణిని, నేను చేస్తున్నాను, నా సంసారము, నా పిల్లలు, ఇవన్నీ కూడా అనేకమైనటువంటి థాట్స్. సో బట్ యూ షుడ్ వెన్ దట్ యోగి, వెన్ యు ఎస్టాబ్లిష్ ఇన్ దట్ బుద్ధి యోగ, అందుకనే దదామి బుద్ధి యోగంతం తేనమాం ఉపయాంతితే అనేక రిఫరెన్స్లు ఇచ్చారు. యదాతే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదాసి గంతాసి నిర్వేదం. అంటే ఎప్పుడైతే ఈ బుద్ధి యోగము అని అంటే యోగా ఆఫ్ రియలైజేషన్, యోగా ఆఫ్ డిస్క్రిమినేషన్, యోగా ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఇన్ ద సెల్ఫ్, యోగా ఆఫ్ సాక్షిత్వం, అహమస్మి, దట్ ఈస్ ద యోగా. ఆ యోగం గురించి మాట్లాడుతున్నారు. ఏంటంటే ఇన్ని రకాల యోగాలు ఏంటి అని అంటే వీ షుడ్ అండర్స్టాండ్ దట్ వాట్ యోగా పరమాత్మ ఇస్ టాకింగ్ టు అస్. విశ్వాత్మ భావన, ఆత్మభావన, ఆత్మనిష్ట, అది ఎంత తెలుసుకున్నా, ఎంత విన్నా, అన్లెస్ యు సిట్ విత్ ఇట్ యు డోంట్ రియలైజ్ ఇట్. దానికి ఉన్న లిమిటేషన్స్ అవి. అందుకనే అర్జునుడికి అన్ని సందేహాలు. అందుకనే దాన్ని అంత క్లియర్ చేసి అంత స్పష్టంగా మళ్ళీ 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 పరమాత్మ ఆ భావాన్ని తెస్తున్నారు. రియలైజింగ్ వన్స్ ట్రూ సెల్ఫ్ యాజ్ సోల్ అండ్ సోల్ రీయునైట్స్ విత్ దట్ స్పిరిట్, దట్ ఈజ్ యోగా. యోగం అంటే ఏంటంటే రియలైజింగ్ వన్స్ ట్రూ సెల్ఫ్. ఈ యోగం తస్మాత్ యోగి భవార్జున. ఏంటంటే యోగం అంటే రియలైజింగ్ దట్ యు ఆర్ దట్ యువర్ ట్రూ సెల్ఫ్. యు ఆర్ నాట్ ద ఈగో, యు ఆర్ నాట్ ద మైండ్, యు ఆర్ నాట్ ద సెన్సెస్, దే ఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్. హౌ కెన్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ బి యువర్స్? అది ఒక పనిముట్టు. ఆ పనిముట్టుతో మనం అనేకమైనటువంటి పరికరములు చేస్తాం. బట్ ఈవెన్ ఇఫ్ దట్ ఇన్స్ట్రుమెంట్ స్టార్ట్ కంట్రోలింగ్ యూ, లైక్ ద క్లర్క్ కంట్రోలింగ్ ద ఆఫీసర్, లైక్ యు ఆర్ గెట్ హైజాక్డ్ బై యువర్ సెన్సెస్. వాటితో మనం మమేకం అయిపోతే నేను అక్కడికి తీసుకెళ్తుంది, ఇక్కడికి తీసుకెళ్తుంది, అనేక రకంగా ప్రలోభాలు పెడుతూ ఉంటుంది. సో ఇట్ విల్ ఎంటైస్ యూ, ఇట్ విల్ ఆల్వేస్ ట్రై టు డైవర్ట్ యూ ఫ్రమ్ యువర్ ఒరిజినల్ స్టేట్ ఆఫ్ అండర్స్టాండింగ్. అందుకనే శాస్త్రజ్ఞానము, గురు శుశ్రూష, భగవంతుని తాలూకా ప్రేమ, భగవంతుని పట్ల ప్రేమ అంటే అండర్స్టాండింగ్ వాట్ కృష్ణ ఇస్ టాకింగ్ అబౌట్. ఏం మాట్లాడుతున్నాడు కృష్ణుడు? తస్మాత్ యోగి భవార్జున. యోగం అంటే ఏంటి అంటే రియలైజింగ్ వన్స్ ట్రూ సెల్ఫ్ as soul and soul reuniting with that spirit or Brahman. That is the state of realization. అలాంటి ఆ యోగము మనం సిద్ధించుకోవాలని చెప్తూ అందువల్ల తస్మాత్ యోగి భవార్జున. When that state of realization occurs in you, then there is no more bondage. You are ever free. అదే ముక్తి, అదే మోక్షం. దట్ ఈస్ లిబరేషన్. దట్ స్టేట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ గురించి పరమాత్మ చెప్తున్నారు. అందువల్ల ఈ శ్లోకంలో హీ ఈస్ టెల్లింగ్ అబౌట్ ద గ్రేట్నెస్ అండ్ ఆఫ్ దట్ యోగి హూ హెస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హిస్ ఓన్ సెల్ఫ్. దాని మీద చెప్తున్నారు అనమాట. అది సో ది సైంటిఫిక్ హైవే టు దట్ ఇన్ఫైనైట్. దట్స్ వై యోగా ఈస్ కాల్డ్ ద సైంటిఫిక్ హైవే టు దట్ ఇన్ఫైనైట్. అందువల్ల తపస్విభ్యో అధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యాశ్చధికో యోగి తస్మాత్ యోగి భవార్జున.
ఈ యోగం గురించి అవగాహన లేకపోతే మనం ఏమనుకుంటామనంటే మిగిలిన అన్ని యోగాలు ఉన్నాయి కదండీ! అలాంటిదే ఈ రాజయోగం కూడా అని అనుకుంటాం. బట్ దిస్ హాస్ ఎ కాంప్రహెన్సివ్ ట్రిటైస్ వేర్ ఇన్ విచ్ ఇట్ విల్ లీడ్ యూ టు దట్ స్టేట్ ఆఫ్ సమాధి. ధారణ, ధ్యాన, సమాధి ఈ 3 కలిపి దీన్ని యోగము అని అంటారు. ధారణ కాన్సంట్రేషన్, ధ్యాన మెడిటేషన్ అండ్ అల్టిమేట్లీ samadhi, samadhi. Then even that the meditation will drop down and you will only establish in that state of realization. Adi samadhi, samatva buddhi, samatva yogamu, ade buddhi yogamu. That yogi, once you establish, then you are realized. You have established in that self. అది చెప్తున్నారు. సో ఇంకా కంక్లూడింగ్ వర్స్ లో ఏం చెప్తున్నారనంటే ఇక్కడ చూడండి ఎలాగంటే ఇప్పుడు మనకి అనేకమైనటువంటి యోగములుగా కనిపిస్తున్నప్పటికీ కూడా అనేకము కాదు ఇది. ఏకత్వమే అనేకముగా కనిపిస్తున్నది. ఉన్నది ఒకటే తత్వం. అందువల్ల ఇందులో ఇంకేం చెప్తున్నారంటే యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతాః. ఏంటి కంక్లూడ్ చేస్తున్నారు అందువల్ల? హే అర్జున, అందువల్ల యోగినామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మన సర్వేషాం యోగినాం అపి సర్వేషాం. ఇప్పుడు తస్మాత్ యోగి భవార్జున అన్నారు కదా, ఈ యోగముల్లో కూడా అనేకమైనటువంటి యోగాలు కనిపిస్తున్నాయి. యోగినాం అపి సర్వేషాం. ఈ యోగము అని అంటే పరబ్రహ్మ పరమాత్మ అనుసంధానము. పరబ్రహ్మ పరమాత్మ అనుసంధానము అని అంటే ఆత్మానుసంధానమే పరబ్రహ్మైక్యానుసంధానం. ఇది పదాలు ఏంటంటే ఏవో కొద్ది కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయని అనుకోవద్దు. ఆత్మానుసంధానం అంటే తనను తాను తెలుసుకొనుట, తనతో తాను ఉండుట. ఈ తనతో తాను ఉండడము అని అంటే ఏంటి? తనది కానటువంటిది అనాత్మ భావము తొలగిపోవుట. అనాత్మ అనంటే మారిపోయేటువంటిది. అనాత్మ అనంటే అనేకమైనటువంటి వస్తువులు, అనేకమైనటువంటి టైమ్ స్పేస్ కాన్షియస్‌నెస్. టైము, దేశము, కాలముగా అనేకముగా కనిపిస్తున్న అనేక దేశ, కాల, వస్తు పరిచ్ఛేదము. పరిచ్ఛేదము అనంటే డిఫరెంట్ ఐటెమ్స్‌గా కనబడటం. ఇప్పుడు వెరైటీ మనం బయట చూస్తే మనకు అనేకంగా కనిపిస్తుంది. ఒక చెట్టు కనిపిస్తుంది, ఒక జంతువులు కనిపిస్తాయి, ప్రకృతి కనిపిస్తుంది, కొండలు కనిపిస్తాయి, నదులు కనిపిస్తాయి. అనేకముగా కనిపిస్తున్నది సృష్టి. కానీ అనేకముగా కనిపిస్తున్నటువంటిదంతా కూడా ఒక్కటే. ఆ భగవంతుడే అనేకముగా కనిపిస్తున్నాడు అనేటువంటి రియలైజేషన్. అనేకముగా ఉన్నటువంటి వాటి యందు ఏకత్వం. అనేకముగా ఉన్నటువంటి ఏకత్వం ఎలా దర్శనమిస్తాము అనేటువంటిది కనిపిస్తుంది. దాన్ని ఇంకా మనము తెలుసుకోవాలి. జన్మాద్యస్య యతః అన్వయాది ఇతరశ్చార్థేషు. అంటే జన్మ ఆది, అది భాగవతంలో మొట్టమొదటి శ్లోకం. జన్మాద్యస్య అంటే మనము జననము మరణము మధ్యలో ఉండేటువంటి పోషణ ఉండేటట్టుగా కనిపిస్తున్నది. జనన అంటే సృష్టి స్థితి లయములు కనిపిస్తున్నాయి. ఒకటి సృష్టి అవుతున్నది, ఒక బీజం నాటుతున్నాం, ఆ బీజం నుంచి ఒక మొక్క వచ్చింది. లేకపోతే ఒక పిల్లడు పుడుతున్నాడు, ఆ పిల్లడు పెరిగి పెద్దవాడయ్యి మళ్ళీ ఒక యువకుడుగా అయ్యి మళ్ళీ సంసారాన్ని ఏర్పాటు చేసుకుని మళ్ళీ ఇంకొక పునరుత్పత్తి, ఇంకోటి మళ్ళీ అలాగ అనేకముగా కనిపిస్తున్నాయి. సో అనేకమైనటువంటి వెరైటీగా కనిపిస్తున్నది. కానీ మూలమునకు వెళ్తే బీజం మాం విద్ధి సర్వక్షేత్రేషు అన్నాడు. అంటే అన్ని క్షేత్రములలో ఉండేటువంటి బీజము నేనే అన్నాడు. అంటే కారణం ఏమిటి అనంటే కారణ బ్రహ్మ, కారణ బ్రహ్మ. అంటే అనేకమైనటువంటి కార్యములు కనిపిస్తున్నప్పటికీ కూడా అనేకమైనటువంటి విభజనలుగా ఉండేటువంటి సృష్టి యందు అనేకముగా ఉన్నప్పటికీ కూడా వాటి యందు మూల కారణము పరమాత్మ. ఆ కారణ బ్రహ్మ, ఆ కారణము పరబ్రహ్మ. అది యోగము. ఆ కారణం అంటే కార్యకారణమునకు అన్వయాది తతోన్వయాది తరతశ్చార్థేషు. అనేకమైనటువంటి అర్థేషు వివిధ కార్యేషు, వివిధములైనటువంటి కార్యములందు, వివిధములైనటువంటి భేదములయందు కారణం ఎవరు అనంటే జన్మాద్యస్య యతః. అంటే అనేకమైనటువంటి జన్మాదిగా కనబడుతున్నటువంటి కార్యముల యందు
మూలమునందు ఉండేటువంటి తత్వమైనటువంటి ఈశ్వరుడు. అభిజ్ఞ సర్వాట్. అభిజ్ఞ అంటే అన్నీ తెలిసినటువంటి వాడు, అన్నిటికీ నియామకుడు. అభిజ్ఞ స్వరాట్. స్వరాట్ వాటిని పోషించేటువంటి వాడు, వాడిని నడిపించేటువంటి వాడు, వాటి యందు శక్తి అయి ఉండేటువంటి వాడు. ఇదంతా తర్వాత అధ్యాయంలో చెప్పబోతున్నారు. అభిజ్ఞ స్వరాట్. తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముఖ్యంతి. ఇదంతా ఎవరికి? ఈ వేదముల ద్వారా తెలియజేసినటువంటిది. ఎవరికి తెలియజేశారు? బ్రహ్మకి. అంటే ద కాస్మిక్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్, అంటే మనలో ఉండేటువంటి ఈ తెలివి స్వరూపముగా. సినిమా, ఇప్పుడు సినిమా ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ సినిమా, బెస్ట్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఇస్ ద మూవీ. మూవీ తెర మీద పడేటువంటి బొమ్మలన్నిటికీ కూడా మూలాధారం ఏమిటి? అనేకముగా కనిపిస్తూ ఉంటాయి, నదులు, కొండలు, గొట్టలు, బట్ దట్ ఈస్ నథింగ్ బట్ జస్ట్ ఏ లైట్. దట్ లైట్ ఈస్ ప్రొజెక్టెడ్ ఆన్ ద స్క్రీన్ అండ్ వి సీ సో మెనీ వెరైటీస్ ఆఫ్ దట్ మూవీ. సిమిలర్లీ జగత్ అనేటువంటిది, ఇట్ ఈస్ జస్ట్ ద లైట్ ఆఫ్ గాడ్. సృష్టి అనేటువంటిది ఓన్లీ ఈ జగత్తుకి అంతటికి మూలమునందు ఉండేటువంటిది ఆ భగవంతుడే. అది యోగము. యోగినామపి సర్వేషాం. ఆ యోగము ఆ చేరడానికి ఏంటి అంటే అనేకమైనటువంటి యోగాలు మనం చేయొచ్చు. అంటే అనేక దేవతారాధన ఉంటుంది. ఇప్పుడు ఒకళ్ళేమోని ఈశ్వరుని, ఒకవేళ విష్ణుమూర్తిని, ఒకళ్ళేమో శంకరుడిని, ఒక అమ్మవారిని, ఒక అనేక దేవతా స్వరూపాలను మనం కొలుస్తూ ఉంటాం. అంటే కొలవడము అనంటే వీఆర్ ట్రైయింగ్ టు మెర్జ్ విత్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ డిఫరెంట్ గాడ్‌హుడ్. యోగినామపి అంటే అనేకముగా కనిపిస్తున్నటువంటి దేవతలందరికీ కూడా మూలమునందు ఉండేటువంటి ఒకటే ఈశ్వరీయమైనటువంటి శక్తి. యోగినామపి సర్వేషాం. అలాగే భక్తి యోగము, లయ యోగము, జ్ఞాన యోగముగా అనేకముగా కనిపిస్తున్నప్పటికీ కూడా దాని యందు ఉండేటువంటి ఒకటే తత్వము. యోగినామపి అది చెప్తున్నారన్నమాట. అంటే యోగులందరిలోనూ అనేకమైనటువంటి యోగములుగా కనిపిస్తున్నటువంటి జపయోగం అంటారు. జపయోగం చేసినా ఏమవుతుంది? ఇఫ్ యు డూ నామజప, దెన్ వాట్ హ్యాపెన్స్? ద మైండ్ విల్ బికమ్ ట్రాంక్విల్. అంటే మైండ్, మనస్సు, ఆ మనస్సు అనేటువంటిది లేదా అంతఃకరణం అనేటువంటి శుద్ధి అయినప్పుడు ఏమవుతుంది? సత్వగుణం ప్రధానమవుతుంది. సత్వగుణం అంటే తెలియుట. సత్వగుణ ప్రధానమైనటువంటి మనస్సు ఎప్పుడైతే తెలుసుకుందో, ఏం తెలుసుకోవాలి? జ్ఞానం. ఏమి జ్ఞానము? అభేద జ్ఞానం, నాట్ శాస్త్ర జ్ఞానం. రియలైజేషన్. యూ షుడ్ ఎస్టాబ్లిష్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్, దెన్ యూ రియలైజ్ దాట్. ఇప్పుడు మూవీ చూస్తూ ఉంటాడు, చిన్నపిల్లవాడు మూవీ చూస్తూ ఉంటాడు, అనేకమైనటువంటి బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి. తండ్రి చెప్తాడు, నాన్న అది ఓన్లీ బొమ్మలే, ఆ వెనకాతల స్క్రీన్ అనేటువంటిది ఆధారంగా ఉంది. అంటే తెర ఏది? తెర కనబడటం లేదు కదా, సినిమా స్టార్ట్ అయిపోయింది దానికి. సినిమా తెర మీద బొమ్మలు పడుతూ ఉంటే తెర ఆధారంగా ఉండి బొమ్మలు పడతాయి. ఏంటి తెర ఏంటి? ఆ కొండ కనిపిస్తున్నది, అదా తెర? ఇంకా దాని వెనకాతల వెళ్తే అనేకమైనటువంటి లైటింగ్‌లు, అక్కడ అనేటువంటి అగ్ని, ఇవన్నీ కనిపిస్తున్నాయి, అదే తెర? నో, దట్ ఈస్ నాట్ తెర. అంటే వెన్ ద మూవీ ఈస్ గోయింగ్ ఆన్, వెన్ మైండ్ ఈస్ ఆసిలేటింగ్, యూ డోంట్ సీ ద అధిష్టానం. అంటే దానికి మూలమునందు ఉండేటువంటి దాన్ని చూడలేం. దేని ఆధారముగా ఈ బొమ్మలన్నీ కదులుతున్నాయో, దేని ఆధారముగా ఈ సృష్టి అనేటువంటిది కదులుతున్నట్టుగా ఉన్నట్టుగా అనిపిస్తున్నాదో, దేని ఆధారముగా ఈ దేశ కాల వస్తు భేదము అనేటువంటిది కనిపిస్తున్నాదో, అది మనం పట్టుకోలేము. కానీ ఎప్పుడైతే ఆ మూవీ ఆగిందో, మూవీ ఆగినప్పుడు ఏమైంది? ఓన్లీ యూ సీ ద స్క్రీన్. అంటే ఆ చేతన, కదలిక లేనటువంటి చేతన స్వరూపంగా మిగిలిపోయినటువంటి వాడే ఆ మెర్జ్ అయినటువంటి యోగి, సాక్షాత్కరించుకున్నటువంటి, ఆ సాక్షాత్కారం పొందినటువంటి వాడు. అందుకనే యోగినామపి సర్వేషాం. ఆ యోగి అంటే యోగులందరిలోనూ అనేకమైనటువంటి యోగాలు ఉన్నాయి కదండి. భక్తి యోగం వేరే? నో. భక్తి యోగము అనంటే అక్కడే చెప్తున్నారన్నమాట. మద్గతేనాంతరాత్మన. అక్కడ వదలలేదు. ఈ యోగి అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే మద్గతేనాంతరాత్మనః. మద్గతే అంటే వాసుదేవ సమాహితేన. వాసుదేవుడు అంటే సమస్తమునందు ఉండేటువంటి సర్వం వాసితం ఏ వాసుదేవం. అంటే అందరిలో ఉండి అన్నిటినీ నడిపించేటువంటి సమస్తమునకు మూలమైనటువంటి, ఇందాకలు అనుకున్నాగా, జన్మాద్యస్య యతోన్వయాది తరతశ్చార్థేశ్య అభిఘ్న స్వరాట్. సర్వమునందు మూలమునందు ఉండేటువంటి ఈశ్వరీయ చైతన్యమే వాసుదేవుడు. అందరినీ నడిపించేటువంటిది, పోషించేటువంటిది, ఉత్పత్తి చేసేటువంటిది, మళ్ళీ లయము చేసుకునేటువంటిది. అది మద్గతే నాంతరాత్మన. మద్గతే, మద్గతే, మత్. మత్ అంటే నేనే. మతః మద్గతే నాంతరాత్మన.
అంతరాత్మన. అంటే ఆ పరమాత్మ అంతరాత్మ రూపంలో ఉన్నాడు. ప్రత్యేగాత్మగా ఉన్నాడు. నియరెస్ట్ ఆఫ్ ది నియర్, డియరెస్ట్ ఆఫ్ ది డియర్. అంతరాత్మన. హి ఈస్ నాట్ సమ్‌వేర్ ఎగ్జిస్టింగ్ ఔట్‌సైడ్ ఎక్కడో వైకుంఠంలోనో, కైలాసంలోనో, లేతే అక్కడ స్వర్గంలోనో హి ఈస్ లేడు. నీ నీ యందు, మన అందరి యందు, సమస్తమైనటువంటి వాటి యందు. ఇప్పుడు తెర మీద బొమ్మలు కదలడానికి కారణం ఏంటి? దట్ ఈస్ ద లైట్. వేర్ ఈస్ దట్ లైట్? వేర్ ఈస్ దట్ లైట్? ఇట్ ఈస్ ద ప్రొజెక్టర్ ఫ్రమ్ ది స్క్రీన్. బట్ దట్ ప్రొజెక్టర్ ఇన్ ది స్క్రీన్, వేర్ ఈస్ ఇట్? ఇట్ ఈస్ దేర్ వితిన్ దట్ ఫిల్మ్. వితిన్ దట్ ఆ తెర మీద పడినటువంటి బొమ్మల యందే ఉన్నది. కానీ దూరంగా ఉన్నట్టు కనిపిస్తున్నది. దట్ ఈస్ ద రియలైజేషన్. అది అన్నమాట. అందుకనే హి వాస్ కాషనింగ్ మద్గతేనాంతరాత్మన. ఆ లోపల ఉండేటువంటి మద్గతేన, మత్ గతేన, నా యందు లగ్నమైనటువంటి మద్గతేన. ఎక్కడున్నాను నేను? అంతరాత్మన. లోపలే ఉన్నాను. లోపల అంటే దట్స్ వై యూ హావ్ టు టర్న్ ఇన్‌వర్డ్. యూ హావ్ టు టర్న్ నాట్ ఔట్‌సైడ్. బయటేం దొరకదు. లోపలికి ఎప్పుడైతే చూస్తామో అదే యోగము. లోపలికి తదామి బుద్ధి యోగంతం. ఆ బుద్ధి రావాలి. ఆ జ్ఞానం రావాలి. ఆ సిద్ధి రావాలి. అప్పుడు ఆ సిద్ధి ఎలా వస్తుంది అనంటే శ్రద్ధావాన్ భజతే యోమాన్. చూడండి అన్ని యోగాల్ని మళ్ళీ మెచ్చేస్తున్నారు. ఇక్కడ ఎందుకంటే శ్రద్ధావాన్, శ్రద్ధాళుడై, శ్రద్ధ కలిగినటువంటి వాడై. శ్రద్ధ అంటే ఏంటి అనంటే ప్రేమే శ్రద్ధ. శ్రద్ధాత్రయ యోగ విభాగ యోగం అని అంతే. అంటే ఇక్కడ చెప్పినటువంటి పదాలన్నీ కూడా మళ్ళీ ఒక్కొక్క అధ్యాయంగా మళ్ళీ చాలా డీటెయిల్డ్‌గా చెప్పవలసొచ్చింది. ఎందుకంటే సో డీప్ దిస్ ఈజ్ దట్ అండర్‌స్టాండింగ్ విల్ సమ్‌టైమ్స్ లీడ్ టు కన్‌ఫ్యూజన్. బట్ వన్స్ యూ పుట్ ఎన్ ఎఫర్ట్. అందుకని అంతకుముందు ఏం చెప్పారంటే ఇక్కడ ఏం చెప్పారు? ప్రయత్న్యాదతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః. ప్రయత్నాత్ యతమానః తు యోగి. ఈ ప్రయత్నము చేయనటువంటి యోగి. ప్రయత్నపూర్వకముగా అభ్యాసం చేయాలి. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన ఈ ఫండమెంటల్స్ మర్చిపోకూడదు. అభ్యాస వైరాగ్యములు లేనిదే నీకు యోగము అనేటువంటిది సిద్ధించదు. అభ్యాసం ఏది? When you don't put effort, when you don't put an effort in understanding and sitting with that understanding and contemplating with that understanding and merging with that understanding, madgate naantaratmanaha. That is what. అంటే then you will become one with that. మద్గతే అంటే నా యందు లగ్నమైనటువంటి అంతఃకరణముతో. అంటే దేర్ ఆర్ నో వేవ్స్ ఇన్ దట్ పాండ్. ఆసిలేషన్స్ అన్నీ ఆగిపోయి. మనస్సులో కదలికలన్నీ ఆగిపోయి. అప్పుడు దెన్ యూ విల్ క్లియర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద మూన్ ఇన్ దట్. ఆ పున్నమి నాటి చంద్రుడు ఆ సరస్సులో అత్యద్భుతంగా ప్రకాశిస్తున్నట్టు. అలాగే ఉన్నదైనటువంటి ఆత్మ చైతన్యము ఆ కదలికలు లేనటువంటి ఆ మానస సరోవరమునందు ప్రతిఫలిస్తున్నది. అంటే అర్థం ఏంటి? ఆ కదలికలన్నీ ఆగిపోయి ఆ సోర్స్ లో మెర్జ్ అయిపోయింది. దాన్ని మిగిలేటువంటిది ఏంటి అనంటే యోగి. ఆ యోగమే మిగిలింది. ఆ కలయికే మిగిలింది. దట్స్ వాట్ యు ఆర్. మద్గతే నాంతరాత్మన. నా యందు లగ్నమైనటువంటి అంతరాత్మతో శ్రద్ధావాన్ భజతే యోమాం. శ్రద్ధావాన్. దెన్ వెన్ యూ రియలైజ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూత్. ఒకటే ఉంది సత్యము. అనేకమైనటువంటివి లేవు. అనేకమందు లేదు. అనేకమునందు ఏకత్వమును ఎప్పుడైతే దర్శిస్తామో అనేకముగా లేదు. ఏకాగ్రమైనటువంటి అంతఃకరణ. అంటే ఆసిలేషన్స్ ఆఫ్ ది మైండ్ హస్ స్టాప్డ్. ఈవెన్ ది కదలికలు ఉన్నప్పటికీ కూడా ఆర్ నాట్ బాదర్డ్. కదలికలున్న వన్స్ యూ రియలైజ్ దట్ యు ఆర్ దట్ సోర్స్. ఎప్పుడైతే నీకు సత్యం తెలిసిపోయింది. ఆ జ్ఞానం అర్థమైంది. అర్థమైనప్పుడు ఏమవుతుంది? ఇంక ఎవడొచ్చి మాట్లాడినా, ఏం చేసినా ఓకే దిస్ ఇస్ ఎ మూవీ. వెన్ యూ అండర్‌స్టాండ్ దట్ దేర్ ఇస్ ఎ స్క్రీన్ అండ్ దేర్ ఇస్ ఎ లైట్ అండ్ ద లైట్ విత్ ద ఫిల్మ్, ద స్క్రీన్ ఆన్ ద స్క్రీన్ ద మూవీ ఈస్ ప్రొజెక్టెడ్. దెన్ మూవీ డజంట్ బాదర్ యూ. నీకు సినిమా అని తెలియకపోతే మనకి ప్రాబ్లమ్. అది సినిమా అని తెలిసిన తర్వాత యూ విల్ ఎంజాయ్ ద మూవీ. యూ విల్ ఇన్వాల్వ్ ఇన్ ద మూవీ. బట్ ఎట్ ది సేమ్ టైమ్ యూ ట్రాన్సెండ్ ద మూవీ. అంటే మూవీ సినిమాని దాటి అరే సినిమాయే కదా ఇంకా కొట్టుకోమని చెప్తారు. ఇంకా తిట్టుకోమని చెప్తారు. ఇంకా దెబ్బలాడుకోమని చెప్తారు. కత్తి పెట్టి పొడిచేయమని చెప్తారు. యూ విల్ ఎంజాయ్. అంటే రౌద్రం, బీభత్సం, భయానకం, శాంతం అనేకమైనటువంటి నవరసాల్ని కూడా నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఎప్పుడు? వెన్ యూ నో ఇట్ ఈస్ ఎ మూవీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అవర్ లైఫ్ వి డోంట్ నో దిస్ ఈస్ ఎ మూవీ. మనకింకా సినిమా అని అర్థం కావట్లే. ఇది నిజం అనుకుంటున్నాము. అందుకనే మనస్సులో అనేకమైనటువంటి భావనలు వచ్చేసరికల్లా అయ్యో! ఎలాగండి? అమ్మో! సంసారం అండి. అమ్మో! రేపేమవుతుందంటో
అంటే ది పాస్ట్ ఈజ్ పొల్యూటింగ్ ద ప్రెజెంట్ అండ్ ది ప్రెజెంట్ ఈజ్ ప్రొజెక్టింగ్ ఇట్స్ ద ఫ్యూచర్. అంటే దేశ కాల వస్తు అనేటువంటి దాంట్లో చిక్కుకొని మనం అనేకమైనటువంటి బాధలు పడుతున్నాం. అందువల్ల ఏం చెప్తున్నారు ఆయన, మద్గతే నాంతరాత్మన, వెన్ యూ రియలైజ్ దట్ నా ఎప్పుడైతే నా యందు లగ్నమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడివై ఆ మనస్సులో ఉండేటువంటి కదలికలన్నీ కూడా సమసిపోయాయో, అంతరాత్మన అంతరాత్మయందు నన్ను మాత్రమే నేను మాత్రమే నేను ఆ పరమాత్మకు అభేదాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకున్నావో, శ్రద్ధావాన్ భజతే యోమాన్, దెన్ ఏంటవుతుందంటే చాలా శ్రద్ధగా చాలా ప్రేమగా సర్వభూతైతే రతః యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి, అంతటా నన్నే చూస్తాడు, అన్నిట్లోనే నన్నే చూస్తాడంటే నిన్ను నువ్వే చూసుకుంటావు. నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు నువ్వు ఇంకోటికి ఎలా హాని చేస్తావు? అసలు హాని అనేటువంటిది ఉండదు. అంతా ప్రేమే. అంటే నిన్ను నువ్వు ప్రేమించినట్లుగా ఇతరులందరినీ ప్రేమిస్తావు. నిన్ను నువ్వు ఎందుకు బాధ పెట్టుకుంటున్నావు అనంటే అజ్ఞానం, తెలియకినితనం. దీనికి ఎంతకంటే మరో పదం లేదు. అంటే అజ్ఞానము వల్ల మనము మనల్ని బాధించుకుంటున్నాము, ఇతరులను బాధ పెడుతున్నాం. అదే చెప్పాడు కృష్ణుడు. కర్షయంతి, నన్ను బాధ పెడుతున్నారు మీరందరూ. లోపల ఉండేటువంటి నన్ను తెలుసుకోకుండా అనేకమైనటువంటి ఈ అజ్ఞానం వల్ల అనేకమైనటువంటి పనులు చేస్తూ నన్ను బాధ పెడుతున్నారు అని చెప్తారు. మద్గతే నాంతరాత్మనః. అప్పుడు సమే యుక్తతమో మతః, అటువంటి వాళ్ళు యుక్తతమః, యుక్తతమః, యుక్తతమః అనంటే అతిశయేన యుక్తో, అతిశయించి శ్రేష్ఠుడగు యోగి అని నా అభిప్రాయము. ఇది నా నిశ్చిత అభిప్రాయము. అసలు ఆ పరమాత్మ భగవంతుడు ఇంతకంటే హీ కెనాట్ గివ్ ద అల్టిమేట్ విజ్డమ్. దీనికంటే ఏమిస్తాడు? యుక్తతమః అంటే నాతో తమః, ఉత్కృష్టమైనటువంటి కలయిక. తమః అంటే ఇట్ ఈస్ ఎ సూపర్లేటివ్ డిగ్రీ. గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్, బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్. హీ కెనాట్ యుక్తతమః, ది అల్టిమేట్లీ యు ఆర్ మెర్జ్ విత్ మీ. సమే యుక్తతమః, అటువంటి యోగి. ఎవరు? ఎటువంటి యోగి? సర్వేషాం మద్గతేనాంతరాత్మనః శ్రద్ధావాన్ భజతే యోమాం. ఎవరైతే వన్ హూ హాస్ రియలైజ్డ్ దట్, దెన్ హీ హూ విత్ డివోషన్ శ్రద్ధావాన్ భజతే అండ్ అబ్జార్బ్స్ ఇన్వాల్వ్స్ విత్ మీ, అబ్జార్బ్స్ ఇన్ మీ, మద్గతే నాంతరాత్మన. మనకు ఒక చాలా ఇష్టమైనటువంటి పదార్థాన్ని తింటున్నాం. అబ్బా! ఇవాళ అద్భుతమైనటువంటి కూర, వంకాయ కూర అద్భుతంగా. ఇవాళ లేతే అద్భుతమైనటువంటి పాకం కుదిరింది. ఎంత బావుందండి ఈ స్వీట్. బొబ్బట్లు ఎప్పుడో మా అమ్మమ్మ చేసింది, మా అమ్మ చేసింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇవాళ కుదిరింది, మా ఆవిడ చేత తెచ్చాడు. అద్భుతమైనటువంటి బొబ్బట్లు. అంటే మద్గతే నాంతరాత్మన. ఆ స్వీట్‌నెస్, దట్ లార్డ్, దట్ భగవాన్, దట్ ఈశ్వర, ఆ ఈశ్వరుని తాలూకా ఆ మాధుర్యాన్ని, ఆ మాధుర్యాన్ని భగవద్‌ని తాలూకా దట్ వి విల్ ఎంజాయ్. దట్ విల్ మెర్జ్ విత్ దట్ మద్గతే నాంతరాత్మనః. ఎవ్రీథింగ్ అధరం మధురం, వదనం మధురం, నయనం మధురం, హృదయం మధురం, గమనం మధురం, వచితం మధురం, మధురాధిపతే అఖిలం మధురం. మధురం, మధురం, మధురం. స్పిరిట్ అండ్ నేచర్ డాన్సింగ్ టుగెదర్. అది రాధాకృష్ణుల తాలూకా డాన్స్. మద్గతే నాంతరాత్మనః. హావ్ యూ ఎవర్ ఎంజాయ్డ్ దట్ స్టేట్ ఆఫ్ బ్లిస్? అంటే మధురం, మధురం. అధరం మధురం, వదనం మధురం. అంటే ఈవెన్ మై ఫేస్ ఈజ్ బ్యూటిఫుల్. మై ఫేస్ అంటే ఏంటి ఇక్కడ? ఏదో నేను అహంకారము, నేను అందంగా ఉన్నాను, ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నాను, నా ముక్కు అందంగా, నో, దట్ ఈస్ నాట్ దట్. మద్గతే నాంతరాత్మనః. వెన్ యూ ఆర్ టోటల్లీ ఇన్ విత్ దట్ స్టేట్ ఆఫ్ రియలైజేషన్, అబ్జార్బ్స్ ఇన్ మీ. అబ్జార్బ్ అయిపోయాడు. టోటల్‌గా అబ్జార్బ్ అయిపోయాడు. అంటే ఇప్పుడు ఒక ఆ శిల్పం చెక్తూ ఉంటాడు శిల్పి. టోటల్లీ హి విల్ అబ్జార్బ్డ్ ఇట్. సరౌండింగ్స్ తెలీవు. ఎన్విరాన్మెంట్ తెలీదు. ఆ చుట్టుపక్కల ఏమవుతుందో తెలీదు. ఒక సైంటిస్ట్ ఒక ఫార్ములా కనుక్కుందికి అబ్జార్బ్ అయిపోయి ఉంటాడు. ఇన్ దట్ అబ్జార్ప్షన్ హి డజంట్ నో ద ఎన్విరాన్మెంట్. అసలు ప్రపంచంతో బాహ్యమైనటువంటి ప్రపంచంతో స్పర్శే లేదు. అలాగ యోగి మద్గతేనాంతరాత్మనః. వెన్ దట్ యోగి ఈస్ టోటల్లీ మెర్జ్డ్ విత్ దట్ దట్ బ్లిస్, ఆ ఆనందంతో మెర్జ్ అయిపోయినప్పుడు ఆయనకి ఏమి పట్టింపదు. అటువంటి వాడు పిచ్చివాడుగా ఉంటాడు, యోగిగా ఉంటాడు. అతనికి సంసారము, తాపత్రయం ఉండడు. అలాగని కర్మలు చేయడానంటే ఎలా చేస్తాడు? విత్ దట్ ఎంజాయ్ లైక్ ద మూవీ. అది యోగికిను ఆ పిచ్చివాడికి డిఫరెన్స్. పిచ్చివాడు ఏమి చేయడు. వాడికి ఏమి తెలీదు. ఎందుకంటే జ్ఞానం లేదు ఆ పిచ్చివాడికి. బట్ ఇక్కడ యోగికి జ్ఞాని. హి నో దట్ ద ట్రూత్ ఆఫ్ ద క్రియేషన్.
అండ్ హూ ఈస్ ద సోర్స్ ఆఫ్ దట్ క్రియేషన్? దట్ ఈశ్వర. అది అన్నమాట. మద్గతేనాంతరాత్మనః. అందుకనే శ్రద్ధావాన్ భజతే యోమాన్. మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాన్. సో విత్ ఈజ్ సోల్ ఇమ్మర్స్డ్ ఇన్ మీ and he with devotion, him I regard among all class of yogis is the most equilibrated. అంటే సమాధి అంటే అది. సమాధి అని అంటే గాలిలో ఎగిరాడండి, నీటిలో తేలాడండి, లేదా ఇలాగ ఆకాశం నుంచి సృష్టించాడండి, లేకపోతే విభూతి ఏమో ఇచ్చాడండి. దే ఆర్ ఆల్ ఓకే దట్ ఇన్ ద స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ సాధన మేబీ టు అట్రాక్ట్ టువర్డ్స్ దట్ గాడ్ కూడా మహిమలు చూపించడానికి మేబీ దట్స్ రిక్వైర్డ్ ఇన్ ది ఇనిషియల్ స్టేజ్. బట్ యోగమునందు అది కాదు. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమః. యుక్తతమః అంటే పరిపూర్ణమైనటువంటి పరమత్వమైనటువంటి శ్రేష్టత్వము కలిగినటువంటి యోగి. దట్ ఈజ్ వాట్ అదనమాట. సో ఆ పరిపూర్ణమైనటువంటి మద్గతే నాంతరాత్మన అంటే అంత మద్గతే అంటే సర్వవ్యాపకమగు సచ్చిదాత్మగు నాయందు. సర్వవ్యాపకమైనటువంటి సచ్చిదాత్మ స్వరూపమైనటువంటి పరమాత్మయందు. అది శంకరాచార్యుల వారు అద్భుతంగా ఇక్కడ చెప్తారు. మద్గతేనాంతరాత్మన అని అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే మద్గతేన అంటే మయి వాసుదేవ సమాహితేనే అంతరాత్మన అంతఃకరణేన శ్రద్ధావాన్ శ్రద్ధదాన సన్ భజతే సేవతే యో మాం. అప్పుడు భజతే భజ సేవనం. భజించేయడం అంటే సేవ అనంటే అన్యథా సర్వమునందు ఈశ్వరునే దర్శించినటువంటి వాడు సేవ చేస్తాడు. సేవ అనంటే ఏదో నాకు గుర్తింపు కావాలండి, సేవ అనంటే నాకు దానం చేసిన తర్వాత ఇగో ఇలాంటి ఈ దానం చేసినటువంటి వాళ్ళు వీళ్ళండి అని గుర్తింపు కావాలనుకున్నటువంటిది సేవ కాదు. ఆ సేవయందు గుర్తింపు లేదు, సేవయందు తపన లేదు, సేవయందు ఆ డిస్టింక్షన్ లేదు. ఎస్ ఎవ్రీథింగ్ లైక్ తను తాను రోజు ఇప్పుడు నువ్వు స్నానం చేయడం, లేకపోతే నువ్వు దంతస్నానం చేసుకోవడం, లేకపోతే నువ్వు చదువుకోవడం, లేకపోతే నువ్వు ఉద్యోగం చేయడం ఎవరికి ఉద్ధరింపు? అలాగే ఆత్మజ్ఞానికి ఏమి లేదు, ఎవరికి ఉద్ధరింపు లేదు. హీ ఎంజాయ్స్ దట్, హీ మెర్జెస్ విత్ దట్. సేవతే యో మాం సహా మే యుక్తతమః అతిశయేన యుక్తో మతః అభిప్రేతః ఇతి. సో అది చెప్తున్నారు అన్నమాట. సో వసువులు మొదలైనటువంటి రూపములను ధ్యానించడి యందు నిమగ్నమైన యోగులందరిలో అతిశయించి శ్రేష్ఠుడగు యోగి అని నా అభిప్రాయము. అభిప్రాయము అని అంటే సిద్ధాంతము. భగవంతుడి తాలూకు అభిప్రాయం అంటే ఏంటంటే శాస్త్రవచనము. దట్ వీ షుడ్ అండర్స్టాండ్ దట్. అదే ధ్యానము. ఓమత్ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అథ షష్ఠోధ్యాయః ధ్యానయోగః సంపూర్ణః. ధ్యానయోగము అనంటే ఈ 6వ అధ్యాయమైనటువంటి యూనియన్ త్రూ మెడిటేషన్. ధ్యానయోగము అంటే యూనియన్ త్రూ మెడిటేషన్. నౌ ఇట్ ఈస్ కంప్లీట్. సో ఈ యోగముని మనము చెప్పుకున్నాము. సో ధ్యాన యోగాన్ని మనం పూర్తి చేసుకున్నాము. అయితే జస్ట్ నెక్స్ట్ చాప్టర్ ఏంటి అని అంటే జ్ఞాన విజ్ఞాన యోగము. ఎప్పుడైతే అర్జునుడికి ఈ బోధ చేశాడో కృష్ణుడు ఏమని చెప్పాడు? మద్గతే నాంతరాత్మనః యోగినామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మనః అన్నారు. అంటే శ్రద్ధావాన్ అంటే ఎవడైతే మద్గతే నన్ను పొందినటువంటి వాడు అని అన్నాడు ఆయన. లగ్నమైనటువంటి అంతఃకరణ శ్రద్ధ కలవాడే నన్ను భజించును అనేటువంటిది ఎప్పుడైతే అన్నాడో అప్పుడు అయితే ఎవరి భగవంతుడు, నన్ను భజించేది ఎవరి స్వరూపం ఏంటి, భగవత్ స్వరూపం ఏంటి, ఈ సృష్టి ఏంటి, భగవంతుడు ఏంటి అనేటువంటి సందేహం వస్తుంది మనకి. మద్గతే అంటే నన్ను పొందినటువంటి వాడు ఎవరు నేను అనేటువంటిది వస్తుంది కదా. ఇంకా విశిదంగా చెప్పాలి. అది జ్ఞాన విజ్ఞాన యోగంలో అంటే ద నేచర్ ఆఫ్ పరబ్రహ్మ తత్వం ఏమిటి, సృష్టి తత్వం ఏమిటి, ద నేచర్ ఆఫ్ స్పిరిట్ అండ్ స్పిరిట్ ఆఫ్ నేచర్ అంటే ఆ తత్వం పరబ్రహ్మ, ఆ ఈశ్వరుడు ఏంటి, ఈ జగత్ ఏంటి, ఈశ్వర తత్వము, ఆ ఈశ్వరుడికి అభేదమైనటువంటి సృష్టి. ఆ సృష్టి ఉన్నట్టు కనిపిస్తున్నది కానీ అది నిజముగా ఉన్నదా? ఈ ఈ చరాచరాత్మకముగా ఇప్పుడు నీరు ఉన్నది, జలం ఉన్నది, కానీ జలము మంచుగడ్డగా కూడా ఉంది, ఆవిరిగా కూడా ఉంది, నీటి ఆవిరిగా ఉంది.
అంటే అనేక రూపంలో కనిపిస్తున్నప్పటికీ కూడా మూలమునందు ఉన్నటువంటి తత్వం ఏమిటి, ఆ పరబ్రహ్మం ఏమిటి అనేటువంటి డౌట్ వస్తుంది. అది తర్వాత అధ్యాయంలో చెప్పబోతున్నారు. అది జ్ఞాన విజ్ఞాన యోగము అని చెప్పబోతున్నారు. అందువల్ల ఏం చెప్తున్నారంటే శ్రీ భగవాను వాచ మయ్యాసక్త మనఃపార్థ యోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి. నన్ను పరిపూర్ణముగా సంశయం అనేటువంటిది లేకుండా నన్ను ఏ విధంగా తెలుసుకోగలవో నీకు అది చెప్పబోతున్నాను అని తర్వాత అధ్యాయం మొదలవుతుంది. సో ఇక్కడతో మనం ఆపుకుందాము. ఆ భగవత్ తత్వం ఏమిటి, పరమాత్మ తత్వం ఏంటి, అసలు ఈశ్వర తత్వం ఏంటి, నాకు ఈశ్వరుడికి ఉండేటువంటి ఆ అభేదాన్ని నేను ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది ఉత్కృష్టంగా ఈ జ్ఞాన విజ్ఞాన యోగంలో పరమాత్మ మనకు అందించబోతున్నారు. అది తర్వాత క్లాసులో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాము. హరి ఓం ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం ఓం ఓం. థ్యాంక్ యూ. జై గురు. లెట్ us be silence for a moment and then we'll close. ఓం ఓం ఓం. Om Om Om. Thank you, Jai Guru. Thank you all for joining. Okay. గురు గారు నమస్తే సార్. అయ్యా కొంతకాలం అసలు వెంటనే ఆఫ్ చేసేసి ఎవరి పనులు వాళ్ళు ఐ మీన్ నా పని నేను చేసుకుంటూ ఉంటే బెటరేమో అనిపిస్తుంది. చివరికి విన్నందువల్ల మైండ్ అంతా డిస్ట్రాక్ట్ అయిపోతానేమో అసలు భయం వేస్తోంది అసలు. ఎందువల్ల ఏమో ఏటో అది కాదు, అంతా డీవియేషన్ అయిపోతుందేమో అనిపిస్తుంది. ఏటో అంత గాబగా అయిపోతుంది చివరికి మనసంతా. మరి మరి ఉండడం మానేస్తున్నాము మనం ఉండడం మానేసి అటు ఇటు వెళ్ళిపోతున్నామేమో. ఏమో మరి ఏమిటో అర్థం కావట్లేదు. ఇప్పుడు గంట సేపటి నుంచి వింటుంటే ఓ దేవుడో ఎడిపోతున్నామో అర్థం కావట్లేదు చివరికి. బాగుంది, చాలా బాగుందండి ఉపన్యాసం, చాలా బాగుంది. మనం మెడిటేషన్ చేయాలి సార్, ఉండాలి. అంటే మనకి ఎన్ని చెప్పినా మళ్ళీ మనం అక్కడికే వస్తాం. అంటే ఉండడం అనేది మనం ప్రాక్టీస్ చేయట్లేదు. తపస్విభ్యో అధికో యోగి జ్ఞానిభ్యో మతోధిక అని మనము అనేకంగా నాకు అదే అనుకుంటున్నాం. ఏంటంటే అంటే నడిచిన పనులు చేసిన కూర్చోని అవసరం లేదు. మనం ఏంటంటే మనతో మనం ఉండడం అనేది, సాక్షిగా ఉంటున్నామా లేదా అనేటువంటిది ఆగడము, ఉండడము, చూడడము. ఆగి చూడు, ఆగి. అదే కాదు, అది ఎవరికి వాడికి తెలుస్తుందేమోనండి. పక్క వాడికి తెలుస్తుంది, పక్క వాళ్ళకి ఎవరికి వాడికి తెలుస్తుందండి. అది ఇప్పుడు వాడితో అది కాదు, వాడి ఇప్పుడు ఇక్కడ ఉన్న మెంబర్స్ అందరినీ తీసి పక్కన పెట్టండి, ఇంక్లూడింగ్ ద స్పీకర్. మిమ్మల్ని కూడా తీసి పక్కన పెట్టి అందరినీ తీసి పక్కన పెట్టి ఇప్పుడు ఎవడో ఒకడు వాడితో వాడు ఉంటాడు. వాడితో వాడు ఉంటాడని చెప్పి వాడు ఒక్కడికి తెలుస్తుంది, కానీ మిగిలిన వాళ్ళు ఎవరికి తెలియదు కదా. వాడు మిగిలిన పనులను చేస్తూ ఉంటాడు. నువ్వు చేసినట్టు నేను చేసినట్టు ఇక్కడ ఉన్నవాళ్ళంతా చేసినట్టుగా వాడు చేస్తూనే ఉంటాడు. అవును, అందుచేత అది ఇండివిజువల్ అండి, కంప్లీట్ గా అది వాడంతా వాడిగా చూసుకోవాలి. వాడితో వాడు ఉన్నాడా లేడా అనేటువంటి దానికే ప్రయత్నాదతమానస్తు. అది మిగిలిన వాళ్ళకి ఇచ్చేయండి. అడిగా పట్టుకుంటాక మళ్ళీ బాబోయ్ ఇక్కడ అంతా మహానుభావులే ఇక్కడ. మిగిలిన వాళ్ళకి ఇచ్చేయండి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్, ఓకే అమ్మా. గిరిజి గారు, వసుంధర గారు అన్మ్యూట్ అయ్యారు. నమస్తే. నమస్తే అంటే మనం ఒక స్పెషల్ శ్రద్ధతో, అంటే ఒక అత్యుత్తమైన శ్రద్ధతో ఎప్పుడు ఆ దేవుడి భావనతోటే ఉంటే, ఆయన్నే స్మరించుకుంటూ ఉంటే, అంటే మీరు చెప్పారు కదా, మత్ గతేనా, నన్ను పొందితే సర్వదా నన్నే తలచేవాడికైతే శ్రద్ధాశక్తులతో, అంటే ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పరిపూర్ణ శ్రద్ధ కలిగిన వాడైతే మనకి మనం ఆ యోగినా సర్వేశం మద్గతే నతాత్మనం శ్రద్ధావాన్ భజాజే
అంటే అంటే ఇప్పుడు అన్నీ మనకి మధురంగానే ఉంటాయన్నమాట. అతనితో మనం అంత స్పెషల్ శ్రద్ధతో అవును. భావన చేస్తే ఇప్పుడు మీరు చెప్పిన పాటలాగే మధురం అలాగే అన్నీ మధురంగానే ఉంటాయి. అన్నీ హ్యాపీగా ఉంటాయి. మనకి డిస్టర్బెన్సెస్ హ్యాపీగా తగ్గిపోతాయి. ఉంటాయి. తగ్గిపోతుంది. అవును. ఏంటంటే ధ్యానం ధ్యానం ని మనం ఇంప్రూవ్ చేయాలి. అవును. ఆత్మను అంటే మీరు చెప్పినట్టుగా మళ్ళా మాకు చెప్తున్నప్పుడు ఎంతో బాగుంటుంది, కానీ తిరిగి మేము మళ్ళా మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం అండి. అది అవునమ్మా. ఓకే. ఇంకా బోలెడంత సాధన కావాలి. అంటే కూర్చోవాలి మనము. అభ్యాస వైరాగ్యాలు పట్టుబడాలమ్మా. నేను అదే అనుకుంటున్నా కదా, అభ్యాసం ఉండాలి. సాధన దాన్ని ఇప్పుడు మీరు పిహెచ్డి చేయడానికి ఎంత కష్టపడ్డారండి. మీరు పిహెచ్డి చేయాలంటే, మీరు ఒక పేపర్ రాయాలంటే అది ఏమి అయిపోయిందా? దానికి ఎంత ఎఫర్ట్ పెట్టారు. ఒక చిన్న ఫార్ములా, ఒక చిన్న దానికి. అలాంటిది మనం తెలుసుకోవడానికి ఏది ఎఫర్ట్ మనకి ఏంటంటే అది సులువు అనుకుంటాం. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అవతల వాడు ఎవడో వచ్చి మనకి ఇచ్చేస్తాడని అనుకుంటాం తప్ప మన ఎఫర్ట్ మనం చెయ్యము. మనం చెయ్యము. మనకేంటంటే అవతల వాళ్ళు ఏదో ఇలాగొచ్చి శక్తిపాతం ద్వారా, లేకపోతే ఇక్కడ ఏదో పరమహంస రామకృష్ణ పరమహంస వివేకానందుడు ముట్టుకొని ఆయన సమాధి తీసుకెళ్ళిపోయినట్టుగా ఎవరో మన ముట్టుకొని చేసేస్తారు అనుకుంటా. అయ్యేవి జరగవండి. అయ్యేమి కాదు. మనకి మనమే ఉద్ధరాత్మానం ఆత్మానం అవసాదయే. మనకి ఎవరికి వాళ్ళు సాధన చేయాలి. ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. ఎవరికి వాళ్ళు ఎఫర్ట్ పెట్టాలి. కృష్ణుడు మొదటి నుంచి మొత్తుకుంటుంది. అందుకనే అర్జునుడు కూడా నువ్వే యుద్ధం చేయి. లేకపోతే నేను అన్ని యుద్ధం చేసి నేను ఎంతసేపు చంపేయడం. కానీ నువ్వు చేయాలి యుద్ధం. ఎవరి యుద్ధం వాళ్ళు చేయాలి. అందువల్ల ఎవరి మోక్షం వాళ్ళదే. ఉన్నది మోక్షం. అసలు ఆల్రెడీ మోక్ష స్వరూపులే. కానిది ఏమీ లేదు అందులో. అదే మనకి అజ్ఞానం పట్టుకొని పీడిస్తున్నది. అదే తెలియట్లేదు. అదే సమస్య. దాన్ని పట్టుకొని దాన్ని రియలైజ్ అయితే మనకి ఇంకా సులువే అయిపోతుంది అది. అంటే ఇప్పుడు మన ఇంట్లో ఏ పని చేస్తున్నా ఆయన స్మరణ చేస్తూనే చేసుకోవాలని. అసలు అంటే మీరు చేయటం లేదు, జరుగుతున్నది అంతే. అది జరుగుతున్నది. దాని యందు మనము చాలా ప్రేమగా చేయాలంతే. అది చాలా ఇప్పుడు అది ధర్మం. అది ధర్మమును చేస్తున్నప్పుడు ఏ కర్మ చేసినా ఆ కర్మ యందు కర్తృత్వం లేకుండా ఉండాలి. ఫలం లేకుండా ఉండాలి. 2వ అధ్యాయం స్టార్టింగ్ లోనే చెప్పాడు ఆయన. కంప్లీట్ తత్వం చెప్పేసిన తర్వాత అది చెప్పేసాడు. దాని యందు ఫలం వద్దు. యూ యూ డూ యువర్ బెస్ట్, ఫర్గెట్ ది రెస్ట్. యూ గివ్ యువర్ బెస్ట్. బట్ కాకపోతే ఏంటంటే మనకి ఎందుకో ఈ మాయ కమ్మేసింది కదా మనసులో. ఇది బాగా చేస్తున్నాను, ఇది బాగా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా ఇంకా కావాలి అనేటువంటి ఒక 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 లోభత్వం అనేది, ఒక అటాచ్మెంట్ సంథింగ్ రావడం వల్ల మనకి కొంచెం గట్టిగా పట్టుకుంటే మనకు అర్థమైతే దెన్ మోక్షం. అదే మోక్షం. అంటే దానికి డీప్ మెడిటేషన్ ఇస్ వన్ ఆఫ్ ది దానికి డీప్ సైలెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. డీప్ అంటే మనం కానిది ఏదో మనం ఏంటి అనేటువంటి దాంట్లో ఐడెంటిఫై అయిపోయి ఉన్నాం. మనం కానిది మనం అయింది ఏదో మనం పట్టుకోగలిగితే దెన్ అందుకనే భగవద్గీతని అంత చాలా గట్టిగా చెప్తున్నారు ఆయన పాపం కృష్ణుడు. అవునండి. అసలు భగవద్గీతలో ఇంత మంచి ఇది ఉందని చెప్పి నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నేను అంటే ఏదో టీవీలోని యూట్యూబ్ లోని అలా వినేసి సరిగ్గా నాకు అర్థం లేదు. అదేదో మామూలుగా శ్లోకాలు చదివేసుకుంటే అర్థం అవుతుంది. దానికి అర్థం కాదు. మీరు చెప్పిన దాన్ని